హాయ్ హలో నమస్తే, నేను జర్నలిస్ట్ సాయి. వైఎస్ విజయమ్మ గారు రాసిన ఒక అఫిడవిట్లో ఒక లేఖ రాశారు. సో దానికి సంబంధించి రాజకీయాల్లో ప్రకంపనలు రేగుతూ ఉన్నాయి. అలా రాసిన లేఖలో 3 పేరాలు ఉంటే ఒక పేరాకి సంబంధం లేదు. ఫస్ట్లో ఏమో మన వాళ్ళకి ఇద్దాం అనుకున్నారని చెప్పారు. తర్వాత ఏమో జగన్మోహన్ రెడ్డి సరిగా షర్మిలమ్మకి ఇవ్వలేదని, ఇట్లా అసలు అసంబద్ధంగా ఆ లేఖ ఉంది. మొత్తం లేఖ రాసి చివరిలో దీని గురించి ఎక్కువ చర్చించకండి, మీడియాలో ఎక్కువ మాట్లాడకండి అని చెప్పి చివరిలో ఒక హైలైట్ పాయింట్ రాశారు. అసలు ఆ లేఖ యొక్క ఆంతర్యం ఏంటి? ఈ సమయంలో ఎందుకు ఆ లేఖ బయటకు రిలీజ్ చేయాల్సి వచ్చింది? ఇలాంటి అంశాలన్నీ మనతో మాట్లాడడానికి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. చెప్పండి, అంటే ఈ టైంలో ఇప్పుడు ఏమైనా కేసు ఏమీ నడుస్తలేదు, ఇష్యూ ఏం లేదు, అసంబద్ధంగా ఈ టైంలో ఎందుకు అలాంటి ఒక లేఖ రిలీజ్ చేయాల్సి వచ్చింది విజయమ్మ గారు? కేవలం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క క్యారెక్టర్ని ప్రజల్లో పలచబరిచేటటువంటి విధానాన్ని ఏదైతే తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం అవలంబిస్తుందో ఆ యొక్క ప్రక్రియలో భాగంగా షర్మిలమ్మ గారు వ్యవహరించటం, దానికి ముగింపుగా ఆమె ఒక నోటరీ ద్వారా ఒక అఫిడవిట్ లాగా దాన్ని తయారు చేసి ప్రజల్లోకి వదలటం, మరి భారతదేశ చరిత్రలోనే మరి యొక్క సమాజంలో పెళ్ళైన 30 సంవత్సరాల తర్వాత తన పిల్లలకు కూడా పెళ్ళి అయ్యాక అన్న సంపాదించినటువంటి ఆస్తిలో భాగం కావాలని షర్మిలమ్మ కోరుకోవటం, ఆ యొక్క మరి తనే విజయమ్మ గారే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే మా యొక్క ఆస్తుల పంపకం అయిపోయింది, ఆస్తులు పనిచేశారు అని చెప్పటం, తరువాత బిడ్డ సంపాదించినటువంటి కుమారుడు సంపాదించినటువంటి ఆస్తిలో కూడా కుమార్తెకు వాటా కావాలని అడగటం మొదట హాస్యాస్పదంగా ఉంది. ప్రత్యేకించి నాలాంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి ఏమంటే, రాజశేఖర రెడ్డి గారిని ఒక తండ్రిగా, సోదరుడిగా, ఒక కుటుంబ పెద్దగా భావించి ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి అశేషమైనటువంటి రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఆయన మరణం తర్వాత విజయమ్మ గారి నాయకత్వంలో ఏర్పడినటువంటి పార్టీలో ఆయన కుమారుడి నాయకత్వంలో ప్రయాణించి ఆ కుటుంబానికి ఈ రాష్ట్రంలో ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజాదరణ, వారి పట్ల మేమందరం చూపించినటువంటి అభిమానం, ఆయన భార్యగా ఆమెని మేము గౌరవించినటువంటి విధానం, ఇవన్నీ కూడా తప్పేమో అనేటటువంటి బాధ మా మనసులో నుంచి ఈ రోజున మాటల రూపంలో కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి దావురించినందుకు చాలా బాధగా ఉంది. ఆమెను ఒక సొంత తల్లి కంటే ఎక్కువగా భావించి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆ కుటుంబంతో అండగా నిలబడి అద్భుతంగా పనిచేసినటువంటి పరిస్థితి. రాజకీయాలంటే కేవలం ఆస్తులు, పంపకాలు, డబ్బుల తగాదలు, లేకపోతే కుటుంబ తగాదలే కాదు. ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మిమ్మల్ని నమ్మి రాజశేఖర రెడ్డి గారు లాంటి పరిపాలన వాళ్ళ కుటుంబం, ఆయన కుమారుడు ఇవ్వగలడని నమ్మి వారితో ప్రయాణం చేసినటువంటి పరిస్థితులను ఏమాత్రం కూడా దృష్టిలో పెట్టుకోకుండా కేవలం తన 2 బిడ్డల యొక్క ఆస్తి వివాదమే ప్రధానమైనటువంటి అంశంగా ఆమె వ్యవహరించిన తీరు చాలా ఆక్షేపణీయం. ఓకే, నాకు తెలిసినంత వరకు రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత ఆ కుటుంబానికి పెద్ద దిక్కుగా తండ్రి పాత్ర పోషించి వారి ఇరువురు జగన్మోహన్ రెడ్డి గారితో కానీ, షర్మిలమ్మతో కానీ, విజయమ్మ గారితో కానీ ఆ కుటుంబానికి అండగా నిలబడ్డటువంటి పెద్దలు రాజ్యసభ సభ్యులు వైవి సుబ్బారెడ్డి గారు తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులుగా, చైర్మన్గా ఉంటూ గడిచిన 2 సంవత్సరాల నుంచి ఒక క్రిస్టియానిటీ బ్రాండ్ తోటి ఆ కుటుంబాన్ని అపప్రద తీసుకురావాలి, వారిని హిందూ వ్యతిరేకులుగా ఈ సమాజంలో చిత్రీకరించాలని చెప్పేసి చంద్రబాబు కూటమి ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో మరి వారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు సుబ్బారెడ్డి గారి మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి కానీ మరి ఇంకొక వేరే అంశాల పట్ల కానీ ఇస్తున్నటువంటి క్రమంలో మరి ఒక తండ్రిగా ఆ కుటుంబానికి అండగా నిలబడి తన వ్యాపకాలన్నిటినీ పక్కన పెట్టి వీరి కోసం త్యాగం చేసినటువంటి సుబ్బారెడ్డి గారి మీద ఇన్ని ఆరోపణలు వస్తూ ఉంటే మరి వీరు క్రిస్టియానిటీ మొదల నుంచి అందరికీ తెలుసు, జగమెరిగిన సత్యమే రాజశేఖర రెడ్డి గారి కుటుంబం క్రిస్టియానిటీ
తీసుకున్నారు వారి ఫోర్ ఫాదర్స్ నుంచి వారు అలా ఉన్నారు అని. కానీ సుబ్బారెడ్డి గారు అలా కాదు. వారి ఇంటికి వెళ్తే అత్యంత ధనవంతులు నివసించేటటువంటి జూబ్లీ హిల్స్లో వారి నివాసం ఉంటుంది. అక్కడ మనం ఇంట్లోకి వెళ్ళంగానే మొదట గోవులు కనపడతాయి, ఆ తర్వాతే ఒక యాగశాల యజ్ఞశాల కనపడుతూ ఉంటుంది. నిత్యం పూజలు పునస్కారాలు, ఓ దేవాలయంలోకి వెళ్ళినటువంటి అనుభూతి ఉండేటటువంటి ఆయన గృహంలో, అలాంటి వాతావరణంలో ఆయన మీద అనేకమైన ఆరోపణలు చేస్తూ, ఆయన కూడా క్రిస్టియన్ అనేటటువంటి భావన మాట్లాడుతూ, విజయమ్మ గారి సొంత చెల్లెలైనటువంటి స్వర్ణలత గారు క్రిస్టియన్ అనేటటువంటి కొన్ని ఛానల్స్ TV5 సాంబశివరావు సంబడి మాట్లాడుతున్నటువంటి క్రమంలో ఏ రోజును కూడా కుటుంబ విలువల్ని ఆ కుటుంబం కోసం అండగా నిలబడ్డటువంటి సుబ్బారెడ్డి గారి కోసం ఒక్క మాట మాట్లాడినటువంటి షర్మిలమ్మ విజయమ్మ, ఈ రోజున ఆమెకి ఇంకా ఏదో ఆస్తిలో భాగం రావాలి, ఇంకా ఏదో రావాలి అనేటటువంటి విధానంగా ఈ రోజున ఈ లేఖ విడుదల చేయటం కానీ లేకపోతే ఇట్లా మాట్లాడటం కానీ ఖచ్చితంగా ఆక్షేపణీయమేనండి. ఇప్పుడు అదేవిధంగా షర్మిల గారికి భర్త అనిల్ గారు ఉన్నారు. మరి వారి కుటుంబం మరి నాకు తెలిసినప్పుడు నల్లకుంటలో శివం రోడ్లో వారి కుటుంబం నివసించేది. మరి వారికి సోదరి ఉంది, వారికి అన్నదమ్ములు ఉన్నారు. మరి షర్మిలమ్మ గారు అనిల్ గారి సంపాదనలో కానీ, మరి ఆమెకి రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి ఆస్తిలో కానీ వారికి భాగం ఇచ్చి వారిని కూడా ఇదే విధంగా ఎక్క తీసుకొచ్చిందా? అదే మరి ఇచ్చారు అనిల్ వాళ్ళ బాగా అనిల్ గారు మరి వాళ్ళ చెల్లి చెల్లికి తమ్ములకి అన్నలకు మరి ఆస్తులో భాగాలు పంచారా? ఎంత ఇచ్చారు చెప్పమా? పంచారా? ఇది కేవలం కుట్ర. మరి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి పేరుతో వైఎస్ఆర్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అని ఒక పార్టీని స్థాపించి మరి జగన్మోహన్ రెడ్డి గారి సహాయం తీసుకొని, ఆర్థిక సహాయం తీసుకొని ఇక్కడ పార్టీని నేను రన్ చేస్తాను అని చెప్పేసి అని రాజశేఖర రెడ్డి గారు విశేషమైన అభిమానులు ఇక్కడ ఉన్నారని చెప్పేసి చెప్పి నువ్వు పార్టీని పెడితివి. విశేషంగా ఉన్నటువంటి అభిమానులు రాజశేఖర రెడ్డి గారిని దేవుళ్లాగా భావించేటటువంటి వ్యక్తులంతా నీతో ప్రయాణం చేస్తారు. మరి వారిని నట్టేట ముంచి మాట మాత్రం కూడా కనీసం ఒక గొంతు, ఒక కషాయవాడు గొర్రెను కోసేట గొంతునట్ట కోసాడో గొర్రె గొంతు అట్ట కోసేసి నువ్వు ఎవరితోటో కుమ్మక్క అయిపోయి, అరే నువ్వు కాంగ్రెస్ పార్టీ అయితే నీ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టిందో, ఏ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మీరు సోనియా గాంధీని కలిసి బయటకు వచ్చినాక మీరు మాట్లాడిన మాటలు ఏంటి సోనియా గాంధీ గారి పట్ల? ఆమె ఒక నియంత అంటది. ఆమె ఫస్ట్ మాట్లాడింది 100% అండి. ఆమె నియంత అంటది. ఇలాంటి పార్టీలో మనం కొనసాగలేమంటది. ఆనాటికి ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకు రాలేదు. ఇన్ని మాట్లాడిన మీరు తిరిగి అదే కాంగ్రెస్ పార్టీలో అత్యంత హేనంగా, హేయంగా, దయనీయంగా అడుక్కునే వాళ్ళలాగా, అయ్యా మా పార్టీని మీ పార్టీలో మెర్జ్ చేస్తా అంటే రేవంత్ రెడ్డి చంద్రబాబు ఆడినటువంటి కుట్రలో భాగంగా వారి యొక్క కనుసన్నల్లో మీరు తెలంగాణలో పార్టీని మెర్జ్ చేస్తే ఆంధ్రాలో మీకు PCC ప్రెసిడెంట్ ఇవ్వటం ఏంటి? మీ పార్టీని మెర్జ్ చేసింది మీరు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని, మీరు ఆంధ్రాలో PCC ప్రెసిడెంట్ అయ్యారు. ఎవరి కుట్రలో భాగంగా మీరు అక్కడికి వచ్చారు? ఏం తీసుకొని మీరు అక్కడికి వచ్చారు? దానికి మీకెంత ముట్టింది? ఇక్కడెంత ముట్టింది, అక్కడెంత ముట్టింది? చిలక పలుకుల్లాగా రాష్ట్రంలో ఏదో ఒక వాళ్ళు తెలుగుదేశం పార్టీ నిన్నెవరు ఆయన MP గారు పుట్టా మహేష్ గారు మరి ఒక డ్రగ్స్ కేసులో దొరికిపోవటం, ఆయన ఇక్కడ అరెస్ట్ అవ్వగానే ఇక్కడ ఎమ్మటే స్టార్ట్ అవుతుంది. అసలు కాంగ్రెస్ పార్టీ ఈ భారతదేశంలో బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఒక కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అక్కడ బీజేపీ తోటి కలిసి ఎన్నికల్లో పోటీ చేసినటువంటి పార్టీతో అంటగాగటం, వాళ్ళకేం కావాలో ఆమె ఏం మాట్లాడటం, ఇది చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది. సరే మీరు కాంగ్రెస్ పార్టీ PCC ప్రెసిడెంట్గా వచ్చారు, ఎన్నికల్లో మీరు పోటీ చేశారు, మీ పార్టీ పోటీ చేసింది, మీకు ఎంత ప్రజాదరణ వచ్చింది? మీకు అదే జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేశారు 2014లో, సుమారుగా 67 సీట్లు తెచ్చుకోగలిగారు. మీకు డిపాజిట్ వచ్చిందా? నీ పార్టీలో ఎవరికన్నా డిపాజిట్ వచ్చిందా? ఇప్పుడు మొన్న కడపలో ఏమో ఎంపీగా పోటీ అదే అంటున్నాను, ఆమెకి డిపాజిట్ వచ్చిందా? కనీసం ఆమె పార్టీలో ఎవరికన్నా డిపాజిట్ వచ్చిందా? కాంగ్రెస్ పార్టీలో ఆంధ్రప్రదేశ్లో మిమ్మల్ని ప్రజలు తిరస్కరించారు. మీకు అక్కడ అర్థమవుతుండాలి. మీరు పొద్దాకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వ్యక్తిగతంగా విమర్శించడం మీకు అదే ఎజెండానా? కాంగ్రెస్ పార్టీ
మీకు అందుకే పిసిసి ప్రెసిడెంట్ ఇచ్చిందా? మీరు ఎవరి యొక్క పలుకులు మీరు పలుకుతున్నారు, ఎవరి యొక్క పలుకులు మీరు పలుకుతున్నారు? ఆ పలుకులకి విజయమ్మ గారు ఈ విధంగా సపోర్ట్ చేయటం, మీరు ఒక పెద్ద మనిషిగా ఈ రాష్ట్రం అందరూ కూడా ఉభయ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి అభిమానులు మెచ్చేటటువంటి వ్యక్తిగా మరి మీ వ్యక్తిత్వం ఏమైపోయింది? మరి ఇన్ని మాట్లాడే మరి మీరు సుబ్బారెడ్డి గారి మీద ఇన్ని ఆరోపణలు చేస్తుంటే, అయ్యా మేము క్రిస్టియన్స్ కానీ నా చెల్లి క్రిస్టియన్ కాదు, నా మరిది క్రిస్టియన్ కాదు, వారు అనునిత్యం భగవన్ నామస్మరణలో ఉంటారు, వారి మీద ఇలాంటి అభండాలు వేయటం ఏందని ఒక్క మాట అనొచ్చు కదా. ఏ రోజునన్నా మీరు బయటకు వచ్చి అన్నారా? ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎంతోమంది వైఎస్ఆర్సీపీ వాళ్ళు చనిపోయారు, చంపేశారు, ఒక్కసారి కూడా మాట్లాడలేదు విజయమ్మ. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి మరణం తట్టుకోలేక ఈ రాష్ట్రంలో అనేక మంది మరణించారు. అవును, వాళ్ళు కాంగ్రెస్ పార్టీతో తగాదేంది? జగన్మోహన్ రెడ్డి గారు జైలుకు పోవాల్సినటువంటి పరిస్థితులు ఏంటి? ఆ కారణాలు ఏంటి? అయ్యా నా నాయన మరణంతో మరణించినటువంటి కుటుంబాలను నేను పరామర్శిస్తాను అంటే దానికి కాంగ్రెస్ పార్టీ అడ్డు పెడితే దాన్ని ధిక్కరించి ఆయన రాజశేఖర రెడ్డి గారి మరణంతో గుండె ఆగి చనిపోయినటువంటి వ్యక్తులు, రకరకాలటువంటి వ్యక్తులను పరామర్శిస్తూ ఈ రాష్ట్రం అంతా కూడా సుడిగాలి పర్యటన చేసినటువంటి నేపథ్యం. మరి ఇవాళ 2 సంవత్సరాల కూటమి ప్రభుత్వ అధికారంలో అనేక మంది దళితుల్ని, అనేక మంది ఇతర అగ్రవర్ణాల వారిని కానివ్వండి, ఇంకా చాలామంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, రాజశేఖర రెడ్డి గారి కుటుంబం కోసం ప్రాణాలు అర్పించినటువంటి వారు, వాళ్ళ ఆస్తులు పోగొట్టుకున్నటువంటి వారు, వారి అందరి యొక్క శ్రమ చాకిరి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. నీ కుటుంబానికి ఇంత పెద్ద మద్దతు ఉభయ రాష్ట్రాల్లో వస్తే మీరు ఈ రకంగా కేవలం తుచ్చమైనటువంటి డబ్బుల కోసం ఈ యొక్క ప్రజల యొక్క మనోభావాలను అర్థం చేసుకోకుండా ఇక్కడ రాష్ట్రంలో మీతో ప్రయాణం చేసినటువంటి కార్యకర్తల అభిమానుల యొక్క ఆలోచన విధానానికి భిన్నంగా మీరు మాట్లాడటం అనేది చాలా హేయం. అది ఎవరు కూడా సభ్య సమాజం యాక్సెప్ట్ చేసేటటువంటి అంశం కాదు. రైట్. ఇప్పుడు ఆస్తుల్లో వాటా అడుగుతున్నారు, ఏదైతే జగన్ గారు సంపాదించిన ఆస్తుల్లో వాటా అడుగుతున్నారు. ఆ ఆస్తులు అక్రమం అని చెప్పి కేసులు నడుస్తున్నాయి. మరి ఇప్పుడు రేపటి రోజున షర్మిల గారు కూడా ఆ కేసుల్లో కూడా భాగం తీసుకుంటారా? మరి జైలు శిక్షల్లో వాటి మరి ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కదా, ఖచ్చితంగా తీసుకోవాల్సిందే కదా. ఇప్పుడు ఆయన సంపాదనే అక్రమని నువ్వే పార్టీకి అయితే రాష్ట్ర అధ్యక్షురాలుగా ఉన్నావో అదే పార్టీ కేసులు పెట్టి ఆయన 18 నెలలు జైల్లో వేసింది, అదే పార్టీ ఈడీ కేసులు పెట్టింది. ఆ ఆస్తుల్లో నాకు భాగం కావాలంటున్నాను. మరి ఆయన కేసులో కూడా నువ్వు భాగం తీసుకొని మీరు జైలుకి వెళ్ళాలి అని నేను మా ప్రీతమ నాయకుడు కుమార్తెగా నేను మిమ్మల్ని అనలేము, కానీ మీరు భాగం తీసుకుంటారా? అంటే ఇన్ని ఆ కేసుల్లో కూడా షర్మిల గారు 2 రోజుల క్రితం కూడా మాట్లాడుతూ అసలు అన్న అనే పదానికి కళంకం జగన్మోహన్ రెడ్డి ఇలాంటి మాటలన్నీ మాట్లాడిన తర్వాత కూడా ఇప్పటికీ మీలాంటి పాత తరం అంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులు ఇప్పటికీ మా రాజన్న కుమార్తె అనే సాఫ్ట్ కార్న్ ఇప్పటికీ మీకు ఉందా ఆమె పైన? ఎప్పుడైతే తెలంగాణలో రాజశేఖర రెడ్డి గారి పేరుతోటి పార్టీ పెట్టి దాన్ని కాంగ్రెస్ పార్టీలోకి మెర్జి చేసి ఆంధ్రప్రదేశ్లో పిసిసి ప్రెసిడెంట్గా వచ్చి సొంత అన్నకి వ్యతిరేకంగా ఆమె పోటీ చేయాలని వచ్చిందో ఆ రోజునే 90% మంది రాజశేఖర రెడ్డి గారి అభిమానుల గుండెల్లో ఆమె స్థానం కోల్పోయింది. ఓకే, ఇంకొక 10 మంది నీ నాలాంటి పోటోళ్ళు ఇంకా అత్యంత సన్నిహితంగా ఆ కుటుంబాన్ని చూసినటువంటి వాళ్ళు మన పెద్ద ఆయన కూతురే కదా అని ఎక్కడన్నా మాకుండేది. నిన్న పండగ పూట ఆమె మాట్లాడినటువంటి భాష ఇలాంటి అన్న ఎవరన్నా కోరుకుంటారా అని. ఎవరి కోసం నువ్వు మాట్లాడుతున్నావు? అదే వ్యక్తి కదా, అదే చనిపోయిన వ్యక్తి కదా నీ తల్లి మీద పోటీ చేశాడు. ఆ చనిపోయిన వ్యక్తే కదా నీ తల్లి మీద పోటీ చేశాడు. ఇదే కాంగ్రెస్ పార్టీ తరఫున పులివెందల్లో అసెంబ్లీకి పోటీ చేశాడు. ఆ రోజు నీతో మేడకి పోయింది, నీతో వచ్చిందా? నీ తల్లితో పాటు నీతో పాటు నీ అన్నతో పాటు ప్రయాణం చేసిందా? ఆ రోజు ఎక్కడికి వెళ్ళింది? మరి మీరే అంటిరి ఆయనకేమి అక్రమ సంబంధం లేదు, లేకపోతే 2వ పెళ్ళి లేదు, వేరే పిల్లలు లేరని. మళ్ళీ నువ్వే చెప్తుంటివి 2వ భార్య ఉండొచ్చు, ఆ భార్యకి పిల్లలు ఉండొచ్చు, దానికి దీనికి సంబంధం లేదని. అరే ఒక వ్యక్తి పార్టీ ఎంపీగా నిర్ణయించినాక అవినాష్ రెడ్డి గారిని ఆయన ఎన్నికల ప్రచారంలో తిరుగుతున్నటువంటి క్రమంలో ఆయన తరఫున నువ్వే చనిపోయినటువంటి వివేకానంద రెడ్డి గారి ఎన్నికలకు తిరుగుతున్నటువంటి క్రమంలో ఆయన విజయం కోసం పనిచేసేటటువంటి వ్యక్తిని చంపుకోవాల్సిన అవసరం అవినాష్ రెడ్డి గారికి కానీ వారి తండ్రికి కానీ శివశంకర్ రెడ్డికి కానీ ఏం అవసరం ఉన్నది? ఎగ్జాక్ట్లీ ఏం అవసరం ఉన్నది? భవిష్యత్తులో అడ్డం వస్తారంట. భవిష్యత్తులో అడ్డం వచ్చేదేంటి? అరే వాడెవడో దస్తగిరి గాడు
నేను చంపాను, నేను గుండెల మీద కూర్చొని అత్యంత పాశవికంగా హింసించి నేను గొడ్డలితో నరికి చంపాను అని చెప్పేసి వాడి స్టేట్మెంట్ ఇస్తే, వాడికి పనిచేసే లాయరు, నీకు పనిచేసే లాయరు, చంద్రబాబు గారి కేసులకు పనిచేసే లాయర్ ఒకరే అయితిరి. అవును. గంటకు 15 లక్షలు 20 లక్షలు తీసుకునేటటువంటి లాయర్ని పెట్టి మీరు నీ తండ్రిని నేను చంపినా అని చెప్పినటువంటి దస్తగిరి కోసం మీరు కనీసం అరే వాడు బెయిల్ మీద బయట ఇంత ఈ రోజు వరకు కనీసం కొద్దిలో ఏంటంటే వాళ్ళంటే దస్తగిరి చంపిన మీద మాకు కోపం లేదు, చంపించిన వాళ్ళు వెనకాల ఎవరు ఉన్నారో వాళ్ళ మీద మాకు కోపం అంటున్నారు వాళ్ళు. అసలు నేను ఒకటేనండి చెప్పేది, అవినాష్ రెడ్డి గారిని చూసినటువంటి వారు ఎవరైనా సరే ఆంధ్రప్రదేశ్ తీసేయండి, ఆయన ఇంకో రాష్ట్రం తీసుకెళ్దాం, అవినాష్ రెడ్డి గారి ఫేస్ చూసి కానీ, ఆయన భాష చూసి కానీ, ఆయన హావభావాలు చూసి కానీ ఈయన మర్డర్ చేశాడు అంటే, ఈయన రాయలసీమకు చెందినటువంటి వ్యక్తి అంటే ఎవడన్నా నమ్ముతాడా? ఆ ప్రాంతంలోనే ఒక డిఫరెంట్ పొలిటీషియన్ నాకు తెలిసినంత వరకు ఆయన నైస్ సచ్ ఎ జెంటిల్ మ్యాన్. అలాంటి వ్యక్తి మీద ఆరోపణ చేయటం, కాటికి కాలు చాపిన వాళ్ళ ఆయన మీద ఆరోపణ చేయటం, రాజశేఖర రెడ్డి గారితో అనునిత్యం ప్రయాణం చేసేటటువంటి శివశంకర్ రెడ్డి గారి మీద ఆరోపణ చేయటం మీకు తెలియదా? వివేకానంద రెడ్డి గారి హత్య ఎందుకు జరిగింది అనేది మీకు తెలీదా? ఏ వివాదం అయితే, ఏ వివాదంలో వచ్చినటువంటి డబ్బులు పంచుకునే కాడ వచ్చినటువంటి గొడవల్లో మీకు జరిగినటువంటి క్రమం అందరికి కూడా తెలిసినటువంటి అంశమే. చనిపోయినటువంటి వ్యక్తి మీద ఆరోపణ అబండాలు వేయటం తప్పు, బట్ ఆయన ఏం చేసేవారు, ఎక్కడెక్కడ ఏమేం చేశారు ఏంటి అనేది ఆ ప్రాంతంలో అందరికి కూడా, రాష్ట్రంలో చాలామందికి తెలిసినటువంటి అంశమే. మీరున్నారా ఆయనతో? ఆయన బతుకున్నప్పుడు ఆయనతో మీరున్నారా? ఎక్కడ ఆయన ఇంకొకరికి రాస్తాడేమో ఆస్తి అని చెప్పి బతుకుండగానే అన్ని రాయించుకొని ఆయన కట్టడి చేసినటువంటి పరిస్థితి. అవును. అయితే సార్ ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు బతుకున్నప్పుడే వాళ్ళ అన్నదమ్ములు ఆస్తులు పంపిణీ జరిగిపోయినటువంటి క్రమం, వివేకానంద రెడ్డి గారు కానీ సుధీర్ రెడ్డి గారు వాళ్ళు మిగతా అందరూ కూడా జరిగిపోయినటువంటి క్రమం. ఆ క్రమంలో కొన్ని ఆస్తులు రాజశేఖర రెడ్డి గారికి సంక్రమించవలసినటువంటి ఆస్తులు వివేకానంద రెడ్డి గారి పేరుతో మిగిలిపోయినటువంటి మాట వాస్తవం. పులివెందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి సత్యం, షర్మిలమ్మకి మిగతా కుటుంబ సభ్యులందరికీ కూడా తెలిసినటువంటి సత్యం. వివేకానంద రెడ్డి గారి మరణం తర్వాత మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారు ఆస్తులు? మీరే మీ నాయన పేరుతో ఉన్నాయి, మీ అమ్మ పేరుతో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు, మీరే ఆక్రమించుకుంటారు, మీరే ఉంటుంటారు, మీరే తింటుంటారు. ఇంకా ఆయన మీద పడి ఆడవటం ఏంటి? తప్పు కదా ఇది. అయితే మీరు అంటే చాలామంది మీలాంటి వాళ్ళు దగ్గర నుంచి చూశారు రాజశేఖర గారి కుటుంబాన్ని. సో అంటే అసలు షర్మిల కొంతమంది ఏం చెప్తారంటే ఆమెకి వైఎస్ఆర్సీపీలో పదవి ఇవ్వలేదు, లేకపోతే ఆమె మంత్రి పదవి అడిగింది అందుకని ఇవ్వలేదని బయటకు వచ్చేసిందని చెప్పి కొంతమంది చెప్తారు. కొంతమంది ఏమో లేదు ఆస్తి తగాదాలు, ఆస్తి పంపకాల్లో గొడవ వచ్చిందని కొంతమంది చెప్తారు. కొంతమంది లేదు రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత నుంచే నెక్స్ట్ సీఎం క్యాండిడేట్ జగన్మోహన్ రెడ్డి అనే పేరు రావటం షర్మిల గారు భరించలేకపోయారు, నేను కూడా వారసురాలనే కదా, నేను కూడా రాజకీయంగా రావాలనుకున్నానని చెప్పి కొంతమంది అంటారు. అసలు ఏంటి కారణమై ఉండొచ్చు? అంటే చిన్నప్పటి నుంచి బాగానే ఉంటారు, అప్పట్లో ఏం గొడవలు ఉండవచ్చు. జగన్మోహన్ రెడ్డి గారిని రాజశేఖర రెడ్డి గారి వారసుడుగా కుటుంబం నిర్ణయించలేదండి. రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, తెలుగు రాష్ట్రాల ప్రజలు వాళ్ళు నిర్ణయించి ఆయన వెంట ప్రయాణం చేశారు. అంటే వీళ్ళు విస్మరిస్తున్నటువంటి అంశం ఏంటంటే మేమేదో ఒకరిద్దరం లేకపోవటం, లేకపోతే మేము ఎదుటి పార్టీ వాళ్ళ యొక్క చిలక పలుకులు మేము పలికి ఆయన్ని బ్లాక్మెయిల్ చేసి తద్వారా మేము లబ్ధి పొందుదామని వీళ్ళు భావిస్తున్నారు తప్ప, ఎవరైతే రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ఉండి జగన్మోహన్ రెడ్డితో ప్రయాణం చేసినటువంటి కార్యకర్తలు, నాయకులు, ఓటర్లు ఎవరైతే ఉన్నారో వారి అందరి మద్దతు జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే ఉంది. ఓకే, దీంట్లో అసలు ఎక్కడ కూడా కించిత్ కూడా అనుమానం పడాల్సినటువంటి అవసరమే లేదు. ఓకే, ఇప్పుడు ఆమెకి రాజకీయంగా ఎదగాలనేటటువంటి కోరిక ఉండొచ్చండి, తప్పేం లేదు దాంట్లో. కోరిక ఉంటే ఉండొచ్చు. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాం కదా, ఆల్రెడీ తెలంగాణలో చూస్తున్నాం మనం ఏడేం జరుగుతుందో, అక్కడ కూడా అదే కదా జరుగుతుంది. కానీ ఇక్కడక్కడ మనం చూస్తే కవిత గారు బయటకు వచ్చిన తర్వాత రకరకాల పార్టీ పరంగా ఆరోపణలు చేశారు, కానీ వ్యక్తిగతంగా అంటే ఇలాంటి అసలు ఉండకూడదు ఎవరికి,
కలనా అనే పదానికి కలంకి ఇలాంటి స్థాయికి దిగజారి ఇప్పుడు ఆమె చెప్పండి, నేను జగనన్న వదిలిన బాణాన్ననే ఆ, ఆమె చెప్పి రాష్ట్రం అంతా పాదయాత్ర చేసి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం నేను జగనన్న వదిలిన బాణాన్ననే. ఇవాళ జగనన్న వదిలిన బాణం జగనన్న మీదకి తిరిగేయమని ఎవరని చెప్పిర్రా నీకు? ఆ, తప్పు కదండి ఇది. అది ఒక చెల్లిగా అన్నని అనాల్సినటువంటి మాటలు కావు. మన హిందూ కుటుంబాలు, మన రాష్ట్రంలో మన తెలుగు కుటుంబాలు ఎవరు కూడా హర్షించేటటువంటి మాటలు కావు. అది చాలా దారుణమైనటువంటి మాట. ఆ మాటకే మాకు కూడా చాలా బాధేసింది. ఏంట్రా బాబు, పండగ పూట ఈ రకంగా ఇట్లా మాట్లాడింది ఈమె ఏంటి అని చెప్పేసి చాలా తప్పు. అయితే విజయమ్మ గారి పరిస్థితి చూస్తే మనం అంటే ఇద్దరు బిడ్డలు, కొడుకు కూతురు, కానీ మనకి బయటికి కనిపిస్తుంది ఏంటంటే కొంత విజయమ్మ గారు షర్మిల వైపే ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది మనకి. అంటే ఎందుకు ఇలాంటి పరిస్థితి, ఇలాంటి స్టాండ్ తీసుకోవాల్సి వచ్చిందంటారు? 100% విజయమ్మ గారు షర్మిలమ్మ వైపే ఉన్నారనేది అనేక సందర్భాల్లో ప్రూవ్ అవుతున్నటువంటి మాటే. ఇప్పుడు ఆమె మాట్లాడిన మాటలు ఒక నోటరీ ద్వారా ఎఫిడవిట్ ఇచ్చి మాట్లాడాల్సినంత అంశంలోనే మనకు అర్థమవుతుంది. అవును, అంటే సహజంగా దీని వెనక ఎవరున్నారు, ఎవరి యొక్క ప్రోద్బలం ఉంది. కరెక్ట్. సహజంగా ఏమవుతుందంటే తల్లి కొడుకుతో కొంచెం క్లోజ్గా ఉంటారు, ప్రేమ ఎక్కువ ఉంటుందని చెప్తారు. కానీ ఇక్కడ షర్మిల గారి వైపు విజయమ్మ వెళ్ళాల్సిన కారణాలు అటువైపు ఎందుకు టర్న్ తీసుకొని ఉంటారంటారు? ఇక ఆమె వ్యక్తిగతం అండి. ఆమె అది మేము రాజశేఖర రెడ్డి గారి అభిమానులుగా ఆమెను ఇంక అంతకు మించి మేము మాట్లాడలేము. ఆమెను మాట్లాడితే మా తల్లిని మాట్లాడినట్టే, అంతకంటే ఆమెని గురించి మేము మాట్లాడలేము. అది ఆమెని తోలనాడినటువంటి వ్యక్తులు అసెంబ్లీలో, ఆమెని తక్కువ చేసి మాట్లాడినటువంటి వ్యక్తుల చేతుల్లో తన కూతురు పావుగా మారి, ఆ కూతురు చేతులు ఆమె పావుగా మారటం, మరి కన్న బిడ్డకి వ్యతిరేకంగా ఆమె అఫిడవిట్ రూపంలో ఇవ్వటం, ఇది మానవత విలువలకే ఇది ఒక మాయని మచ్చలాగా అనిపిస్తుంది. అంటే ఇవన్నీ ఇప్పుడు రాజశేఖర్ గారు చనిపోవటం, జగన్ గారు ఇబ్బందులు పడటం, ఆ తర్వాత పార్టీ పెడతాం, ఫస్ట్ ఎలక్షన్స్లో ఓడిపోవటం, గెలిచిన తర్వాత ఫ్యామిలీ ఇట్లా డివైడ్ అవ్వటం, షర్మిల గారు విజయమ్మ గారు ఇట్లా డివైడ్ అవ్వటం, ఇవన్నీ కూడా యాజ్ ఏ వైఎస్ఆర్సీపీ పక్కన పెట్టేద్దాం, యాజ్ ఏ రాజశేఖర్ రెడ్డి గారి హార్డ్ కోర్ ఫ్యాన్స్గా దగ్గర నుంచి చూసిన మీకు ఈ పరిణామాలన్నీ ఎలా అనిపిస్తుంటాయి మీకు? నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల ఆయన పరిపాలనలో కుటుంబ సభ్యులు ఎవరిని కూడా రాజకీయాల్లో కానివ్వండి, వ్యాపారాల్లో కానివ్వండి, రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులు, మినరల్స్, ఆస్తుల్లో కానివ్వండి, ఎక్కడ కూడా ఎవరిని కూడా ఇన్వాల్వ్ కానివ్వనటువంటి మాట వాస్తవం. ఓకే. అలాంటి ఆశ ఏదో పెట్టుకొని ఆయన చేయలేదనో ఏదో పెద్ద ఆశతోటే వాళ్ళు విఫలమైనట్టుగా ఆ విఫలమైన మాటల్లాగా కనపడుతున్నాయి ఇవి. ఓకే. ఇవి అచ్చంగా వీటిలాగే లేవు ఇవి. సో అంటే ఇవన్నీ ఇప్పుడు ఈ మాటలు ఇవన్నీ కూడా షర్మిల గారు మాట్లాడుతున్నవి కానీ, విజయమ్మ గారు మాట్లాడుతున్నవి కానీ, ఇవన్నీ చూసి అంటే రాజశేఖర రెడ్డి గారి అభిమానులకి కొంత ఏమన్నా జగన్మోహన్ రెడ్డికి దూరం అయ్యే పరిస్థితి ఉండొచ్చు అనుకుంటున్నారా? ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని కాపాడుకుంటుంది, ఆయనకు అండగా ఉంది కుటుంబం కాదండి, రాజశేఖర రెడ్డి గారి అభిమానులు, జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం, కార్యకర్తలు. ఇంకా ఆయన పట్ల అభిమానం, ఆప్యాయత, ఇవాళ ఆయనకి కుటుంబం అండగా లేదు, మనం ఉండాలి అనేటటువంటి ఒక రకమైనటువంటి భావోద్వేగానికి వాళ్ళ నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ రోజుకు కూడా మీరు గమనించినట్టయితే ఒక్క మాట ఆయనని విడిచెళ్ళినటువంటి నాయకులనే నోరెత్తి మాట్లాడాల. చెల్లెలు ఇన్ని మాటలు అంటున్నా, ఇంత గొడవ చేస్తున్నప్పటికి కూడా, ఇంకా ఎక్కువ ఎక్స్ట్రీమ్ వెళ్ళి మాట్లాడుతున్నప్పటికి కూడా ఒక్క మాట ఆయన చెల్లి పట్ల మాట్లాడటం కానీ, తల్లి పట్ల మాట్లాడటం కానీ, ఆఖరికి సునీతమ్మ పట్ల మాట్లాడటం కానీ, ఆయన అనరాని మాటలు అంటున్నప్పటికీ, ఆయన మీద అసలు మనం వినకూడనటువంటి అభాండాలు వేస్తున్నప్పటికి కూడా ఒక్క మాట జగన్మోహన్ రెడ్డి గారు నోరెత్తి మాట్లాడినటువంటి పరిస్థితి.
మరి ఇంకా వాళ్ళకి ఆయన్ని జనమే కాపాడుకుంటారు, దాంట్లో డౌటే లేదు. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి.